ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెద్దిరెడ్డి గారిని కలవాలి. బయటే ఉండి కలవాలా? ఇంట్లోకొచ్చి కూడా కలవచ్చు అనుకుంటాను. ముందు నువ్వు పక్కకు జరిగితే నేను లోపలికి వస్తాను. నా ఓపిక కూడా ఒక లిమిట్ ఉంటుంది. నాకు మాత్రం నో లిమిట్స్. ఏదనిపిస్తే అదే చేస్తాను. సారీ 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 లోపలికి రా. నా లిమిట్స్లో నేనుంటాను. కాఫీ, టీ ఏం తీసుకుంటావు? అవన్నీ ఏం అవసరం లేదు. అవసరం లేదనుకుంటే ఎలా చెప్పు? మనుషులుగా పుట్టినందుకు ప్రతిదీ మనకు అవసరమే. ఒక్క నిమిషం. అల్లం టీ బాగుంటుంది, తీసుకో. ఎలా ఉందో చెప్పనే లేదు. బాగుంది బాగుంది. ఎందుకు బాగుండదు? నేను ఎంగిల్ చేసి ఇచ్చిందే కదా, టేస్టీగానే ఉంటుంది. వాట్? నువ్వు టేస్ట్ చేసినట్టే నాతో తాగిస్తావా? బుద్ధుందా నీకు అసలు? లేదు 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 లేదు, జస్ట్ కిడ్డింగ్. కూర్చో కూర్చో కూర్చో. తాగు. ఓకే ఓకే తాగు. ఓకే ఓకే. అయినా సరే, తాగినంత వరకు చాలు. ఇప్పుడు వద్దు ఇంకా. సరే నీ ఇష్టం, కానీ ఏ పని మీద వచ్చావు? ఒక డీల్ గురించి మీ బాబాయ్తో డిస్కస్ చేయాలి. నాతో డిస్కస్ చేయి. ఎందుకు? మీ బాబాయ్ లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. సరే ఒకసారి పిలు. ఉన్నారన్నాను కానీ ఇంట్లో ఉన్నారన్నానా? ఆ విషయం లోపలికి రాకముందే చెప్పొచ్చు కదా. ఎందుకంత తొందర? పని మీద బయటికి వెళ్లారు, కాసేపట్లో వచ్చేస్తారులే. కూర్చో, పర్వాలేదు, కూర్చో. ఆ మాత్రం పేషెన్స్ లేకపోతే ఎలా? నాకెందుకో డౌట్గా ఉంది. దేనికి? అదే, నువ్వు మా బాబాయ్ కోసం రాలేదేమో. లేకపోతే నీకోసం వచ్చాననుకున్నావా? నిజం చెప్పు, నువ్వు వచ్చింది నా కోసమే కదా? ఓకే 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 ఓకే, నా కోసం కాదు. కూర్చో కూర్చో. నువ్వు మా బాబాయ్ కోసమే వచ్చావు, నాకు తెలుసులే. అరే కూర్చోవయ్యా మగడా. ఏదో మూలశంకున్నట్టు ఎందుకు ప్రతిసారి అలా లెగుస్తావు? నేనేం కిడ్నాప్ చెయ్యనులే. చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో? చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో? చెలిమైనా లేదైనా ఒక కంచై నిలిచావు. నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు. ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో? చెబుతావా 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 చెబుతావా?
హలో, వాట్? టెండర్ రాలేదా? డాడ్, ఏంటి శ్రీ, కొటేషన్ సరిగ్గా ప్రిపేర్ చేయలేదా? ఎప్పుడు మనకి వచ్చే టెండర్ ఈసారి రాకపోవడం ఏంటి? డాడ్, ఈసారి టెండర్ కొటేషన్ వీణ ప్రిపేర్ చేసింది. ఏంటి వీణ, ఎక్కువ అమౌంట్కి కోట్ చేసావా? లేదు బాబు గారు, ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉందని ఎందుకైనా మంచిది మనకి లాభం రాకపోయినా టెండర్ మాత్రం మనకి చేజారిపోకూడదని 1 రూపీ తక్కువకే కోట్ చేశాను. అంత తక్కువగా కోట్ చేసిన టెండర్ మనకు రాలేదు అంటే ఖచ్చితంగా మన కొటేషన్ ఎవరో లీక్ చేశారు. డాడ్, ఏంటి మీరు అనేది? అవును శ్రీ, మన ఆఫీసులో ఎవరో దొంగలున్నారు. లేదు డాడ్, కొటేషన్ గురించి నాకు వీణకి మాత్రమే తెలుసు. అలాంటప్పుడు లీక్ ఎలా అవుతుంది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వీణ, ఇంకెవరికైనా కొటేషన్ గురించి చెప్పావా? ఎంతైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఒకసారి చెక్ చేయమని వేదాకు చూపించాను. అవును శ్రీ, నేను కూడా చూశాను. కానీ ఆ లీక్కి నాకు ఏం సంబంధం లేదు. మన ఇంట్లో వాళ్ళు ఈ పని ఎందుకు చేస్తారండి? ఇది బయట వాళ్ళ పని అయి ఉండొచ్చు. మన వాళ్ళ హెల్ప్ లేకుండా బయట వాళ్ళు మన ఆఫీస్ గేట్ కూడా దాటలేరు పార్వతి. ఇన్నేళ్ల నా అనుభవంతో చెప్తున్నాను, ఇది డెఫినెట్గా మన వాళ్ళ పనే. నేనేదో లీక్ చేసినట్టు అందరూ నన్ను చూస్తున్నారేంటి? ఏమో, ఎవరికి తెలుసు, డబ్బులు కక్కుర్తిపడి నువ్వే చేసావేమో. భాగ్యం, నిజం తెలియకుండా అనవసరంగా ఎవరిని నిందించకు. బయట వాళ్ళు కాక ఇంట్లో వాళ్ళు కాక ఇంకెవరు లీక్ చేస్తారు నా మొహం మండా. అది తెలుసుకోవాలనే కదా అందరూ ఆలోచించేది. నీ ల్యాప్టాప్లో ఉన్న కొటేషన్ బయటికెలా లీక్ అవుతుంది వీణా? నేను నీ ముందే చెక్ చేసి బాగుందని చెప్పాను. శ్రీ కూడా నీ ల్యాప్టాప్లో చూసే ఓకే చేశాడు. ఇక మిగిలింది నువ్వే. భాగ్యం పిన్ని అన్నట్టు నువ్వైతే లీక్ చేయలేదు కదా. అక్కడ మన ముగ్గురమే కాదు, రిషి కూడా ఉన్నాడు. మనం ఎవరూ లేని టైం చూసుకొని రిషినే నా ల్యాప్టాప్లో ఉన్న కొటేషన్ కాపీ చేసుకొని లీక్ చేశాడేమో. ఇందాకటి నుంచి అనుకుంటున్నాను, ఏంటా టాపిక్ నా దగ్గరికి తీసుకురాలేదు అని. ఫైనల్గా నువ్వు చేసిన మోసానికి నన్ను బలివ్వబోతున్నావు అన్నమాట. బలివుడువేంటి? వీళ్ళంతా నన్ను ఎలా అనుమానిస్తున్నారో నేను నిన్ను అలాగే అనుమానిస్తున్నాను. ఏమో, ఇదే నిజమై ఉండొచ్చు కూడా, ఎవరికి తెలుసు? నాకు తెలుసు, నేను ఆఫీస్ వర్క్ ఫాలో అవ్వకపోవచ్చు కానీ నిన్ను ఫాలో అవుతాను. డాడ్, ఈ టెండర్ లీక్ చేసింది ఎవరో కాదు, వీణానే. ఏంటి వీణా, షాక్ అయ్యావా? నువ్వెంత కమ్ముడిపోయావో కూడా వీళ్ళకి చెప్పనా? ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కక్కుర్తిపడి మన కంపెనీ పరువు తీసిన డాడీ వీణ. మన కొటేషన్ వాల్యూ ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు. ఆ విషయం మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో, మా కంపెనీ కొటేషన్ ఎలా లీక్ అయింది? ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా రిషి, మీరే నమ్మలేదు. మీ వైఫ్ వీణానే మీ కొటేషన్ని 10 లక్షలకు అమ్మేసింది. విన్నారు కదా డాడ్, ఒక వెల్ విషర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ముందు నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మక తప్పట్లేదు.
టెండర్ మిస్ అవ్వడానికి కారణం ఈ వీణనే. శ్రీ ఎంతో నమ్మి నీకు ఈ టెండర్ బాధ్యతను అప్పగిస్తే 10 లక్షల కోసం ఇంత పని చేస్తావా? ఆ డబ్బులేదో శ్రీనో మావేనో అడుగుంటే ఇచ్చేవారు కదా. వేద, నిజం చెప్పు. రిషితో కలిసి నువ్వే ఇలా ప్లాన్ చేసావు కదా? నీ తప్పు బయటపడగానే మాపైన తోసేస్తున్నావా? నేనే తప్పు చేయలేదు. ఇలా ప్లాన్ చేసి తప్పు చేస్తుంది నువ్వు. మా వదినికి తప్పు చేయాల్సిన కర్మ ఏంటి? చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావా? ఇప్పుడేమంటావు పార్వతి? ఇందాక నేను అంటుంటే నిజం తెలియాలి అన్నావు. ఇప్పుడేంటి? ఏం చేద్దాం మరి నీ కోడల్ని? ఎందుకు చేసావు వీణా ఈ పని? ఇంతలా ఎందుకు దిగజారిపోయావు? అత్తయ్యా, నిజంగా నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. రిషియే ఇలా ప్లాన్ చేసి ఇందులో నన్ను ఇరికిస్తున్నాడు. నువ్వు పోగొట్టింది టెండర్ మాత్రమే కాదు వీణా, నేను నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా. నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఏంటమ్మా వీణ ఇలా చేశావు? నేను మీ అత్తయ్య నీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నావు, అవన్నీ ఈ రోజుతో కోల్పోయావు. ఛే! అసలు ఇలాంటి దాన్ని మనం ఆఫీసులో పెట్టుకోవడమే తప్పు. అలాంటిది ఏకంగా తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాం. ఇప్పటికైనా కొంపలే మునిగిపోయాయి. ఇంట్లో నుంచి గెంటేస్తే సరిపోయే. ఇంకా ఏంటే ఇక్కడే ఉన్నావు? నీలాంటిది ఉండాల్సింది ఇంట్లో కాదు, బయట రోడ్డు మీద. పదవే. వేద, రిషి 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 ఒక్క నిమిషం. వెళ్లే ముందు అందరికి ఒక వీడియో చూపించాలి. అది చూపించాక మీరు చెప్పినట్టే వెళ్ళిపోతాను. ఏంటా వీడియో? ఆగు, నువ్వు కూడా చూద్దు గాని. చూడండి మావయ్య. రావేదా? కొటేషన్ ఎక్కడా? కొటేషన్ మీకు వాట్సాప్ చేశాను, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజుతో వీణ పని అవుట్. నో డౌట్. చూడండి అత్తయ్య, అసలు రిషి ప్లాన్ ఏంటో తెలుసుకుందామనే ఇంతసేపు ఆగాను. నన్ను ఆఫీస్ నుంచి ఇంట్లో నుంచి బయటికి పంపడమే రిషి అజెండా. అందుకే ఇలా ప్లాన్ చేసి బుక్ అయిపోయాడు. లేదన్నయ్య, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇదంతా వీణ ట్రాప్. వీణ నన్ను ట్రాప్ చేసింది. ఓహో, నీ తప్పు ప్రూవ్ అయితే ఇలా, ప్రూవ్ కాకపోతే అలా. ఎలా అయినా సరే బాణం గురి పెట్టేది మాత్రం నాకే కదా రిషి? ఎందుకంటే నేనేగా నీకు అడ్డు. నన్ను వదిలించుకోవడమే కదా నీ టార్గెట్. అది నిజమా? నిజమే, కానీ నువ్వు అసలు మనిషివేనా? ఇంట్లో చేస్తున్న రచ్చ సరిపోక ఆఫీస్ వ్యవహారాల్లో కూడా వేలు పెడుతున్నావా? ఆ టెండర్ వాల్యూ తెలుసా నీకు? మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ అది. దాన్ని నువ్వు పోగొట్టావు, అది 10 లక్షలకి. అంతేకాదు బాబు గారు, తను చేసిన తప్పుని నా మీద నెట్టేస్తూ నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేశాడు. ఛే, ఇలాంటి వాడితో మాట్లాడాలన్న అసహ్యంగా ఉంది. డాడ్, వీడితో మాట్లాడడానికి ఏమీ లేదు.
ఆఫీస్లో ఒక్క పవర్ కూడా రిషికి ఇవ్వడానికి వీల్లేదు. పవర్స్ అన్నీ వీణకే ఉండేలా పేపర్స్ రెడీ చేయండి. శ్రీ, రిషి తప్పు చేశాడని పవర్స్ వీణకి ఇవ్వడం ఏంటి? నీకు తెలీదు వేదా, అప్పుడే వీడు మాట వింటాడు. అందుకు సంబంధించి మన చేతుల్లో ఏమీ లేదు కదా శ్రీ. అధికారాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా చైర్పర్సన్గా మీ అమ్మ సరస్వతి నిర్ణయం తీసుకోవాలి. ఇదేంటి ఇంత ప్లాన్ చేస్తే లోక్నాథ్ సింపుల్గా అత్తయ్య పేరు చెప్పేసుకెళ్ళిపోయాడు. లేదు డాడ్, వీడిని దారిలో పెట్టందే ఇటు ఇల్లు చక్కబడదు, అటు బిజినెస్లోనూ ఇంకో సక్సెస్ చూడలేం. ఇప్పటికిప్పుడు మారాలంటే ఎవరి వల్ల అవుతుంది నా మొహం మండా? వాడెప్పుడు మారతాడో వాడిష్టం. నేను మాత్రం డెసిషన్ తీసుకున్నాను. ఏంటి శ్రీ అది? ఆఫీస్లో వీణకి పవర్స్ వచ్చేలా చర్యలు తీసుకోమని అమ్మకి చెప్తాను. అమ్మ నా మాట కాదందు, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. చూసావా శ్రీ, చేసిందంతా వాళ్లే చేసుకుని మధ్యలో నన్ను కావాలని బ్లేమ్ చేశారు. డబ్బు కాసపడి తప్పు చేసింది రిషి అయితే నేనేదో కావాలని చేయించానని చెప్పి వీణ ఎలా డ్రామా ఆడిందో చూసావా? ఇందులో ఎవరి తప్పు లేదు. నేను డబ్బులు ఇవ్వలేదని రిషినే ఇలా చేశాడు. తప్పంతా రిషిదే. డాడీ ప్రతి విషయానికి ఇండైరెక్ట్గా వాడినే సపోర్ట్ చేస్తూ ఇలా తయారు చేశారు. ఇటు ఇంట్లో ప్రశాంతత లేదు, అటు ఆఫీస్లోనూ ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు ఆ రిషి. రిషి ఒక్కడే కాదు శ్రీ, ఇందులో వీణ పాత్ర కూడా ఉంది. అసలు వీణ జాగ్రత్తగా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. అయినా నువ్వేంటి శ్రీ, వీణకి ఏ అర్హత ఉందని తనకు ఆఫీసులో పవర్స్ ఇద్దామనుకున్నావు? వీణ ఈ ఇంటి కోడలు, అంతకంటే ఇంకేం అర్హత కావాలి వేదా? పైగా వీణకి ఎంతో టాలెంట్ ఉంది. అన్నీ ఆలోచించే నేను అమ్మతో మాట్లాడతాను అన్నాను. ఏమో శ్రీ, నీ డెసిషన్ నాకేం నచ్చలేదు. ఇంకొక్కసారి ఆలోచించు. మరేం పర్లేదు వేదా, ఈ విషయంలో వీణ నేను బలంగా నమ్ముతున్నాను. వీణ గురించి మొత్తం తెలిసిందానిగా చెప్తున్నాను శ్రీ. తొందరలోనే నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోతావు. ఎందుకు వేదా వీణ విషయంలో ప్రతిసారి ఇలాగే ఆలోచిస్తున్నావు? ఎందుకంటే వీణ ఇంటిని నాశనం చేయాలని చూస్తుంది కాబట్టి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట ఎవ్వరూ వినలేదు. నువ్వే ఆలోచించు. అసలు ఆ వీణ ఇంటికి వచ్చిన తర్వాతే కదా ఈ డిస్టర్బెన్సెస్ అంతా. రిషి చేసిన తప్పుకి వీణ ఏం చేస్తుంది వేదా? నేను ఈ ఒక్క విషయం గురించి మాట్లాడట్లేదు శ్రీ. అయినా ఇవాళ కూడా అంతా రిషి చేశాడని తెలుసా కూడా నన్నెందుకు బ్లేమ్ చేయడం? రిషి ఇంటెన్షన్ బయట పెట్టాలని నిన్ను అలా అనుంటుందిలే. వదిలే వేదా. ఏంటి శ్రీ నువ్వు? వీణ ఏం చేసినా నీకు అనుకూలంగా ఊహించుకుంటావెందుకు? కొంచెం కళ్ళు తెరిచి చూడొచ్చు కదా. అంటే ఏంటి వేదా నీ ఉద్దేశం? వీణ తప్పున్నా కూడా నేను తనని సపోర్ట్ చేస్తున్నాననే? ప్రతిసారి అదే జరుగుతుంది. వీణ ఏం చెప్పినా నమ్మడం, తనతో కంపేర్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం. ఇప్పుడేంటి, వీణ తప్పు లేకపోయినా వీణ తిట్టాలా? అసలు వీణ విషయంలో నువ్వెందుకింత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నానా? చూడు శ్రీ, నువ్వు కావాలంటే వీణని మెచ్చుకో, కానీ నా గురించి అంతా తెలిసి కూడా ఇలా ఆలోచించుకో. అంతేకాదు శ్రీ, నా ముందు ఇంకెప్పుడు వీణని పొగడొద్దు. నాకు నచ్చదు. ఇదేమీ నా ఇన్సెక్యూరిటీ కాదు. వీణ గురించి మీకెవ్వరికి తెలియని కోణం నాకు తెలుసు కాబట్టి. నేను చెప్తున్నాను వినువేదా, మీ ఇద్దరి మధ్య ఏం గొడవలున్నాయో నాకు తెలీదు, కానీ ఆఫీస్ వర్క్కి సంబంధించి తన టాలెంట్ని నేను సమర్థిస్తాను. అలాగే అనవసరంగా తనని ఇలా బ్లేమ్ చేయాలని చూస్తే మాత్రం నువ్వైనా రిషి అయినా నేను ఊరుకోను. వెళ్ళు వెళ్ళు. తొందరలోనే వీణ విషయంలో నీ కళ్ళకు కమ్ముకున్న మబ్బులు వీడిపోతాయి. తొందరలోనే వీణ అసలు రంగు బయటపడుతుంది. అదొక రాక్షసని అర్థమవుతుంది. రే రిషి,
ఏం ఒక్క చేస్తున్నావు నువ్వు? నిమిషం డాడ్. అయినా డబ్బాసి చూపించింది వీడే అయ్యుండొచ్చు కానీ వీడితో చేయించిన మనిషి మాత్రం వేరే ఉన్నారు. చెప్పరా, మాకు చెప్పింది వీళ్ళకి చెప్పు. వీణా మేడమే నాకు డబ్బులు ఇచ్చి రిషి సార్తో కొటేషన్ లీక్ చేయించమని చెప్పింది.